దేవాదాయ శాఖ మాజీ సలహాదారుడు జ్వాలాపురపు శ్రీకాంత్ ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీట్లో మాట్లాడిన విధానం చూస్తుంటే దెయ్యాలు వేదాలు వర్ణించినట్లుగా ఉంది. ప్రజలందరూ అసహించుకుంటున్నారు జ్వాలాపురపు శ్రీకాంత్ మాటల్ని. ఒక్కసారి ఆ వీడియో చూడండి. నువ్వు ఆగ్రహం ఎవరి మీద వ్యక్తం చేస్తావయ్యా? మా బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్ గారు ఆయన హిందూ ధర్మాన్ని కాపాడటంలో మరి దేవాలయాల అభివృద్ధికి ఆయన విశేష కృషి చేస్తున్నాడు. ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి దేవాలయంలోనూ అర్చకుడితో పాటు ఒక బ్రాహ్మణుడిని కూడా దేవాలయ కమిటీలో పెట్టి హిందూ ధర్మాన్ని కాపాడుతున్నది బుచ్చి రామప్రసాద్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు. నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఏనాడైనా సరే భార్యతో కలిసి గుడికి వచ్చిన దాఖలాలు ఉన్నాయా? పూజాది కార్యక్రమాల్లో పాల్గొన్న దాఖలాలు ఉన్నాయా? హోమ కార్యక్రమాల్లో పాల్గొన్న దాఖలాలు ఉన్నాయా? అలాగే తిరుమలలో సాక్షాత్తు ఏడుకొండల స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడైనా సరే భార్యను తీసుకొచ్చాడా? ఎక్కడా తీసుకురాలా. హిందూ సాంప్రదాయం ప్రకారం పూజాది కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు దేవుడికి పట్టు వస్త్రాలు ఇచ్చేటప్పుడు భార్య ఉండాలి. నువ్వు ఒక దేవాదాయ ధర్మాదాయ శాఖ సలహాదారు ఏడ్చావుగా? నువ్వు నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి చెప్పావా హిందూ ధర్మ ప్రకారం భార్యతో రావాలండి అని? నువ్వు అది ఆడవలేవు. అది ఆడవకుండా నువ్వు మా మీద పొరపు చదువుతావంటే జ్వాలాపురం శ్రీకాంత్, నీకు సిగ్గు శరం ఉందా? చూడు, మా నాయకుడు నిన్న నారా లోకేష్ గారు మంగళగిరిలో పానకాల స్వామి ఉత్సవాల్లో సిగ్గు శరం ఉండాలి. ఇప్పటికైనా జ్వాలాపురపు శ్రీకాంత్ ఛాలెంజ్ చేసి చెప్తున్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని భార్యతో సహా గుడికి తీసుకురా. రాష్ట్రంలో ఏ దేవాలయంకైనా సరే హోమాది కార్యక్రమాలు పూజాది కార్యక్రమాలులో పాల్గొమను భార్యతో కలిసి. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని మేము బుచ్చి రామప్రసాద్ గారి నాయకత్వంలో మేము తీసుకొచ్చి పూజాది కార్యక్రమాల్లో భార్యతో సహా కూర్చోబెట్టి పూజలు అవి చేయిస్తాం. నీ నాయకుడితో నువ్వు చేయించగలవా? ఛాలెంజ్ చేసి చెప్తున్నా. సిగ్గు శరం ఉండాలి నువ్వు మాట్లాడటానికి. హిందూ ధర్మాన్ని జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నాడా? ఎక్కడ కాపాడుతున్నాడయ్యా? భార్యతో గుడికి రాలేని వాడు హిందూ ధర్మాన్ని కాపాడుతాడా? నువ్వు మాట్లాడుతున్న చూస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. నువ్వేదో దేవాదాయ శాఖలో సలహాదారుడిగా వెళ్ళబెట్టావు. తిరుమలలో కల్తీ లడ్డు వ్యవహారం నువ్వు ఉన్నప్పుడే జరిగింది, నీ ప్రభుత్వ హయాంలోనే. ఏం చేసే సలహాదారుడిగా? నువ్వు ఇచ్చిన సలహాలు ఏమైనాయి? దోచుకో అన్న రీతిలో ఉన్నాయి నువ్వు ఇచ్చిన సలహాలు. ఈసారి మా నాయకుల మీద కనుక నువ్వేమన్నా అవాట్లు చవాట్లు పేలితే నీకు ఖచ్చితంగా ప్రజలు, మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు బుద్ధి చెప్తానికి సిద్ధంగా ఉన్నాం. నిన్ను గట్టిగా కూడా హెచ్చరిస్తున్నాం. ఈ పిచ్చి ప్రాలాపనలు నువ్వు మానుకో. క్షుద్ర పూజలా? ఎవరు చేస్తున్నారా క్షుద్ర పూజలు? నీకు దమ్ము ధైర్యం ఉంటే రుజువు చేయి క్షుద్ర పూజలు చేసినట్టు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం నువ్వేదన్నా మాట్లాడితే నాలుగు చీరేస్తామని చెప్పి నిన్ను హెచ్చరిస్తున్నాను.